హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ గారెలండి. అంటే ఎప్పుడు కూడా మనం సొరకాయ అప్పాలు చేసుకుంటూ ఉంటాం కదా! ఈసారి వచ్చేసి సొరకాయతోటి గారెలు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు. అలాగే పెద్ద సైజు బోండాలు కూడా వేసుకునే విధంగా ఒకే పిండితోటి 4-5 రకాల రెసిపీస్ చేసుకునే విధంగా సొరకాయ గారెలనేది చేసి చూపిస్తున్నాను అండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వర్షాలు పడుతున్నప్పుడు సాయంత్రం పూట అలా వేడి వేడిగా చేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ కానీ, ఆ ఫీలింగ్ కానీ చాలా బావుంటుందండి. నా సర్జరీ జరిగిన తర్వాత నేను సెకండ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాననమాట. కొంచెం వాయిస్ అక్కడక్కడ తడబడితే దయచేసి అర్థం చేసుకోండి. మరిక లేట్ చేయకుండా ఈ సొరకాయ గారెల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను లేతగా ఉండే ఒక సొరకాయనైతే తీసుకున్నానండి. దాని నుంచి సగం సొరకాయ మాత్రమే కట్ చేసి తీసుకుంటున్నాననమాట. అంటే దాదాపుగా పావు కిలోకి తక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సొరకాయ గారెలలో మనం పప్పు దినుసులు వేస్తాం కదా! సో, గారెలనేది ఎక్కువగా వస్తాయి. అందుకనేసి సొరకాయని కాస్త తక్కువగానే తీసుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఉన్న తొక్కు అంతా కూడా ఇలా పీలర్ తోటి పీల్ చేసేసేయండి. ఇలా తీసేసిన తొక్కు అంతా కూడా పడేసి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక గ్రేటర్ తీసుకొని మంచిగా తురుముకోవాలి అండి. సొరకాయ అనేది లేతగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ అయినా తురుముకోవడానికైనా చాలా బావుంటుందనమాట. సో, ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకొని ఈ విధంగా తురుముకోండి. మరీ పెద్దగా ఉన్న హోల్స్ కాకుండా చిన్న చిన్న హోల్స్‌తో తురుముకుంటే చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చిన్న చిన్నగా బాగా మెత్తగా తురుముకోవాలి అండి. ఇదే విధంగా మొత్తం సొరకాయనంతటిని కూడా తురిమి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఇలా తురుముకున్నాననమాట. తర్వాత ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకుంటున్నాను అండి. అందులో నుంచి ముప్పావు కప్పు దాకా వేసుకొని కాస్త పావు కప్పు పిండి అనేది పక్కన పెడుతున్నాను. అది తర్వాత వేస్తాననమాట. ఇక్కడ మనం గోధుమ పిండి యూజ్ చేయట్లేదు. కేవలం బియ్యపిండి మాత్రమే వేస్తున్నామండి. ఈ బియ్యపిండి వచ్చేసి సమ్మర్‌లో నేను బియ్యము కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించుకుంటాను కదా! ఆ బియ్యపిండి అనమాట. మీరు కావాలంటే బయట షాపుల్లో దొరికే ప్యాకెట్ బియ్యపిండినైనా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉదయమే నేను ఒక పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు శనగపప్పు అనేది నానబెట్టాను. ఇవనేది ఉబ్బిన తర్వాత దాదాపుగా ఒక కప్పు దాకా వస్తాయండి బాగా నానిన తర్వాత. ఇలా శనగపప్పు, మినప్పప్పు రెండిటిని కలిపి ఒక కప్పు దాకా అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నానండి. సొరకాయలో ఏంటంటే ఉప్పు కాస్త తక్కువగానే పడుతుంది. తర్వాతైనా చూసి వేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరను, కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేనైతే కరివేపాకు వేశాను. కొత్తిమీర వేయలేదండి. స్కిప్ చేశాననమాట. తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తది. ఆ తర్వాత పావు టీ స్పూన్ వాము వేయండి. వాము వేయడం వల్ల మనం చేసే రెసిపీ అనేది బియ్యపు పిండితో చేస్తున్నాం కదా! ఎవరికైనా అరుగుదల ప్రాబ్లమ్ ఉంటే మంచిగా అరుగుతుందనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. అలాగే నేనిక్కడ కారప్పొడి అనేది వేయట్లేదండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయల కారమే నాకు సరిపోతుంది. పిల్లలు తక్కువ కారం తింటారు కదా! సో, వాళ్ళ కోసం చేస్తున్నాననమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. అలాగే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకండి. సొరకాయలో నుంచి వచ్చే నీరనేది సరిపోతుంది. మరీ గట్టిగా అవుతుంది అంటే కొంచెం వాటర్ చిలకరించుకోండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఉదయము గారెలకనేది బొబ్బర్లు నానబెట్టానండి. అలసందలు అంటారు కదా! వాటి నుంచి కొన్ని తీసి పక్కన పెట్టాననమాట. వేయడం మర్చిపోయాను. తర్వాత తీసుకొచ్చి వేస్తున్నాననమాట. తర్వాత మనం మిగిలించుకున్న బియ్యపిండి ఉంది కదా! పావు కప్పు. ఆ బియ్యపిండిని కూడా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు, కారం అనేది చూసి చేసుకోండి. ఏమైనా తగ్గితే మరి కొంచెం వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. వాటర్ అనేది ఏమీ వేయకండి. మరీ గట్టిగా అనిపిస్తేనే చేత్తో లైట్‌గా చిలకరించి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండితోటి మనం చిన్న చిన్న పునుగుల్లాగా, బజ్జీల్లాగా వేసుకోవచ్చు. లేదంటే పెద్ద సైజు బోండాల్లాగా వేసుకోవచ్చు. గారెల్లాగా వేసుకోవచ్చు. మనం పప్పు దినుసులు ఎక్కువగా వేసుకున్నాం కదా! వాటిని తగ్గించి వేసుకున్నామంటే అప్పాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకే పిండితోటి 4-5 రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చనమాట. చిన్న చిన్న వడల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి వడలు చేస్తున్నామండి. గారెలు చేస్తున్నామనమాట. సో,
ఇదంతా కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వనవసరం లేదండి. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మంచిగా వేడి చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది మంచిగా మీడియంగా వేడయిందనమాట. ఇలా వేడైన తర్వాత మనం తీసుకున్న పిండిననేది చిన్న చిన్న గారెల్లాగా అయితే వేసుకుంటున్నానండి. దీనికోసం సెపరేట్‌గా ఆయిల్ ప్యాకెట్ కానీ, వేరే కవర్ కానీ ఏమీ అవసరం లేదు. చేత్తోనే లైట్‌గా అలా జస్ట్ అలా ఒత్తి వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అస్సలు కలపకండి. కలిపామంటే విరిగిపోతాయన్నమాట. ఎందుకంటే మనం పిండి తక్కువ, పప్పు దినుసులు ఎక్కువగా వేసుకున్నాం కదా! అందుకనేసి విరిగిపోతాయి. సో, ఒక నిమిషం తర్వాత రెండో వైపు నిదానంగా తిప్పుకోండి సరిపోతుంది. రెండో వైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పి కాల్చుకున్నామంటే లోపల దాకా వేగుతుందండి. అలాగే మంటని కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎర్రగా వేగాయంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనము ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని ఎక్స్‌ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కూడా వంపేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నామంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ సేపు వేగనివ్వకండి, మాడిపోతాయన్నమాట. మంటని కూడా హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. ఇలా తయారైన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటే సరిపోతుందండి. కడాయికనేది మరీ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని వేసుకోండి. ఎందుకంటే ఇవి కాస్త మందంగా ఉంటాయి కదా! వేగడానికి టైం పడుతుంది. అలాగే మనకి తిప్పడానికి కూడా కాస్త వీలుగా ఉంటుందనమాట. సో, ఇవి కూడా సేమ్ అదే విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుంటూ బాగా లోపల దాకా వేగేంత వరకు కూడా కాల్చుకోవాలనమాట. ఇక్కడ చూసారు కదా! చాలా చక్కగా అయితే వేగిపోయాయి కదా! ఎర్ర ఎర్రగా. చాలా అంటే చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలనేది రెడీ అయిపోయాయనమాట. ఇప్పుడు వర్షాలనేది మంచిగా పడుతున్నాయి కదండీ! సాయంత్రం పూట అలా వేడి వేడిగా చేసుకున్నామంటే, ఆ వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటూ ఉంటే ఆ టేస్ట్, ఆ ఫీలింగ్ చాలా బావుంటుందండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఓసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. ట్రై చేశాక మీకెలా అనిపిచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి చెప్తున్నానండి, ఎక్కడైనా నా మాటలు కానీ, నా వాయిస్ కానీ తడబడుతూ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. నాకు సర్జరీ జరిగిన తర్వాత ఇవన్నీ ఎడిటింగ్ చేస్తున్నాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.